ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవలసిన పరిహారాలు, అలాగే ఈరోజు కుంద చతుర్థి లేదా తిల చతుర్థి. తిల చతుర్థి నాడు పాటించాల్సిన నియమాలు ఏమిటి, దాని విశిష్టత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ఇక ఈనాటి పంచాంగాన్ని పరిశీలిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఈరోజు తిథి మాఘ శుద్ధ తదియ, మధ్యాహ్నం 2:30 వరకు. నక్షత్రం శతభిష, ఉదయం 7:06 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇక ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో వృషభ రాశిలో సంచారము, కుజుడు వక్రగతిలో మిథున రాశిలోను, కేతువు కన్యలోను, రవి బుధులు మకర రాశిలోను, శని కుంభరాశిలోను, శుక్ర రాహువులు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మేషరాశి వారికి ఈరోజు ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. ముఖ్యంగా మీ సంతానం కోసం, వారి విద్య కోసం కొంత పెట్టుబడి వ్యవహారాల గురించి ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. పెట్టుబడులు పెడుతున్న వారికి ఈరోజు చాలా వరకు సానుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులని కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ శాతం ఖర్చు గురించి, లేకపోతే మీ యొక్క ఆస్తిపాస్తుల గురించి ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి చాలా వరకు సానుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకి కూడా వ్యాపారాభివృద్ధి, అలాగే వారికి ఆర్థికంగా కూడా మంచి స్థితిగతులు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు పెద్దగా మిమ్మల్ని ఇబ్బందికి గురి చెయ్యవు. మొత్తం మీద ఈరోజు ఆర్థికపరమైన విషయాలలో మంచి పురోగతితో పాటు అనుకున్న పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తవుతాయని మనం చెప్పుకోవచ్చు. మేషరాశి వారు ముఖ్యంగా విష్ణు సహస్రనామాలు చదవటం వలన వీరికి మంచి జరిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా ఈరోజు ఆర్థికపరంగా మంచి స్థితిగతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. రుణాలు తీర్చాలి అని కొంతవరకు మీరు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. సంతానానికి సంబంధించి మంచి అనుకూలత అనేది గోచరిస్తోంది. దూర ప్రయాణాలు చేయాలి అనుకుంటున్న వారికి ఈరోజు చాలా వరకు సానుకూలంగా ఉండబోతోంది. వ్యాపారస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉండటంతో పాటు వ్యాపార వృద్ధి కూడా గోచరిస్తోంది. భాగస్వామ్యంలో ఉన్న వారికి మంచి విశేషమైన ఆర్థికాభివృద్ధి అనేది ఉండటం వలన సంతోషంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకి కొంత శ్రమ అనేది అధికంగా ఉన్నా కూడా వీరికి ఉద్యోగపరంగా మంచి పదోన్నతితో పాటుగా వీరు చేస్తున్న ఉద్యోగాల్లో మంచి గుర్తింపు కూడా లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ముఖ్యంగా ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవి అష్టోత్తరం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారిని ఎర్ర గులాబీలతోటి పూజించటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపారాల రీత్యా కొంత మార్పు అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా ఈ మార్పు వీరికి ఆనందదాయకంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా వీరికి కొంతవరకు ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఆర్థికంగా కొంతవరకు వీరు అభివృద్ధి వైపుగా ముందుకు వెళ్తారని కూడా భావించవచ్చు. పెట్టుబడుల వైపు ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి కొంతవరకు పురోగతి అనేది సూచిస్తోంది. ఇక భాగస్వామ్యంలో ఉన్న వారికి కొంతవరకు ఆర్థికపరమైన విషయాలలో ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపారాభివృద్ధి అనేది ఉన్న
ఆర్థికపరమైన విషయాలలో కొంత ఒడిదుడుకులు అనేవి కనపడుతున్నాయి. ఇక ఉద్యోగస్తులకి మాత్రం మంచి అవకాశాలు రావటంతో పాటు మంచిగా ప్రజ్ఞాపాఠవాలను చూపించే వైపుగా వీరు అడుగులు ముందుకు వేస్తారని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారు ముఖ్యంగా ఈరోజు సంకటనాశన గణేష స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చెయ్యటం, అలాగే స్వామివారిని గనక గరికతోటి పూజిస్తే అన్ని విషయాలలోనూ ఆటంకాలు తొలగిపోయి మంచిగా శుభ ఫలితాలు కలిగే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపారాల రీత్యా మంచి అనుకూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా ఆర్థికంగా వీరికి చక్కటి బాట అనేది కనపడుతోంది. పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా మంచిగా ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలని యోచిస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగం, ఆరోగ్యం గురించి అనేక విషయాలలో మార్పులు అనేవి చేసుకుంటూ మంచి శుభ ఫలితాల వైపుగా అడుగులు ముందుకు వేస్తారు. ఇక కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో కోర్టు కేసులన్నీ కూడా మంచిగా ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకి ఆర్థిక అభివృద్ధి, అలాగే వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. శత్రువులు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్త వహించాలి. మీ మాటని నలుగురు మెచ్చుకోవటము, అలాగే మన్నించటం కూడా మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తూ ఉంటుంది. ఆరోగ్యం గురించి కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ తప్పకుండా తీసుకోవాలి. కర్కాటక రాశి వారు మాత్రం ఖచ్చితంగా విష్ణు సహస్రనామాలు చదవటము, వినటము, అలాగే విష్ణువాలయ దర్శనాలు చేసుకోవటం వలన వీరికి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు కూడా ఈరోజు ఉద్యోగ వ్యాపారాల పరంగా కొంత విశేషమైన ఆర్థికమైన లబ్ధిని పొందుతారని చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపారస్తులకి అనుకున్న విధంగా వాళ్ళ వ్యాపారంలో అభివృద్ధితో పాటుగా ఆర్థికంగా కూడా శుభసూచకం కనపడుతోంది. ఇక ఉద్యోగస్తులకి కొంత శ్రమ అనేది ఉన్న అధికమైన బాధ్యతలు నిర్వహించటము, పనులు ఏవైతే అనుకున్నారో ఆ పనులను సకాలంలో పూర్తి చేయటం వలన వీరికి మంచిగా గుర్తింపు వస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఖర్చులు మాత్రం విపరీతంగా ఉండబోతున్నాయి. అలాగే పొదుపు పాటించేందుకు ప్రయత్నం చేయాలి. ఆర్థికంగా కొంత ఇబ్బంది అనేది గోచరిస్తున్నా కూడా సమయానుకూలంగా ఆర్థికపరమైన విషయాలలో మీకు అనుకూలత అనేది కూడా కనపడుతూ ఉంటుంది. రుణ బాధలు, రుణ ఒత్తిళ్లు మాత్రం ఈరోజు కొంతవరకు ఉంటాయని మనం చెప్పుకుంటున్నాం. సంతానానికి అనుకూలంగా ఉంది. అలాగే మిగతా విషయాలలో కూడా మీకు చక్కటి అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన వారు మాత్రం ఈరోజు రుణ విమోచక అంగారక స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చెయ్యటము, అలాగే కందులు దానం ఇవ్వటం వలన కొంతవరకు రుణ బాధల నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు ఈరోజు ముఖ్యంగా వ్యాపారస్తులు కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో వారు తీసుకునే నిర్ణయాలు వారికి అంతగా అనుకూలించవు. అలాగే వారి వ్యాపారం గురించి కూడా వీరు ఎక్కువగా పెట్టుబడి పెట్టడం వలన కొంత శ్రమకి, అలాగే కొంత వ్యాపారపరమైన ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఉద్యోగస్తులకి కొంతవరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేయాలనే తలంపు ఎక్కువగా మీలో కలుగుతూ ఉంటుంది. పొదుపు పాటించాలనే మీ ఆలోచన ఏదైతే ఉంటుందో అది ఈరోజు పెద్దగా మీకు ఫలితాన్ని ఇవ్వదు. అలాగే ఖర్చులు ఎక్కువగా ఉండబోతున్నాయి. రుణ బాధలు, రుణ ఒత్తిళ్లు కూడా ఉండబోతున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవేవి ముందుకు సాగవు. ఇక పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం కొంత ఆచితూచి పెట్టుబడులు పెట్టాలని చెప్పి మనం గమనించాలి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు, ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కనుక ఉద్యోగం మార్పు చేయాలని కోరుకుంటుంటే వారికి మాత్రం కొంత ప్రతికూలంగా ఉంటుందని చెప్పుకుంటున్నాం. ఈ రాశి వారు ప్రత్యేకించి బిల్వాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారిని దర్శించుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5.
తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు వారి యొక్క ఉద్యోగం గురించి, వారి వ్యాపారం గురించి, వారి ఆరోగ్యం గురించి, అలాగే వారు పెడుతున్న పెట్టుబడుల గురించి జాగ్రత్త వహించాలి. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రుణ బాధలు, రుణ ఒత్తిళ్లు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని ఆర్థిక పరంగా మీకు సహాయం చేస్తాము అని వస్తూ మిమ్మల్ని మోసం చేసేవారే ఎక్కువగా ఉంటారు. స్త్రీల వలన కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీ సంతానం ఒక ఆరోగ్యం గురించి, విద్య గురించి కొంత పునరాలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి కూడా కొంత శ్రమ అనేది అధికంగా ఉండబోతోంది. అలాగే మీ ఉన్నతాధికారుల వలన మీరు కొంత ఇబ్బందికి కూడా గురవుతూ ఉంటారు. వ్యాపారస్తులకి మాత్రం కొంత ఇబ్బందికరమైన వాతావరణమే గోచరిస్తోంది. ఇక పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వీరు ఎదుర్కోబోతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తప్పిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు ఈరోజు వారి యొక్క సంతానం గురించి, ఆర్థికపరమైన విషయాల గురించి, అలాగే కొంతవరకు పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. మిత్రులకి సహాయం చేయాలనే ఆలోచన ఎక్కువగా వీరిలో కలుగుతూ ఉంటుంది. అలాగే మిత్రుల్ని కలిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మీ ఆస్తిపాస్తుల గురించి, దానిపైన ఏమైనా పెట్టుబడుల గురించి మీరు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగం గురించి కొంతవరకు మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. వివాహం కాని వారు ఎవరైతే ఉంటారో మీ యొక్క సంతానము, వారి యొక్క వివాహము గురించి కూడా కొంతవరకు మీరు చింతిస్తూ ఉంటారు. అలాగే మీ యొక్క సంతానము గనక ఉద్యోగ వ్యాపారాలు చేస్తుంటే దాని గురించి కూడా కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఆర్థికపరమైన విషయాలలో మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు కొంతవరకు మీకు శుభ ఫలితాలను ఇస్తూ ఉంటాయి. పొదుపు పాటిస్తూ ఉంటారు. అలాగే సరైన సమయంలో మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. ఈరోజు వీరు విష్ణు సహస్రనామాలు చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. ధనుర్రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనుర్రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతోటి సమయం ఎక్కువగా గడిపేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆస్తిపాస్తులు సమకూర్చుకోవాలనే యోచన కూడా వీళ్ళల్లో కలుగుతూ ఉంటుంది. కొంతవరకు వీరి యొక్క ఆస్తి గురించి ఇబ్బందులు పడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఆస్తికి సంబంధించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన కొంతవరకు లిటిగేషన్లలోకి వెళ్ళే ప్రమాదాలు కూడా సూచిస్తున్నాయి. ఇక ఆరోగ్యానికి సంబంధించి కొంతవరకు వీరికి అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా కూడా కొంత అభివృద్ధి అనేది వీరికి కనిపిస్తోంది. ఇక మీ జీవిత భాగస్వామి గనక ఉద్యోగ వ్యాపారం గనక చేస్తూ ఉంటే వారికి ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం చాలా వరకు ఈరోజు అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు ఈరోజు ఆనందంగా సమయాన్ని గడుపుతారు. అలాగే వస్తు వాహనాల మీద కొంతవరకు ధనాన్ని వెచ్చించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ధనురాశి వారు ఈరోజు హయగ్రీవ స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చేయటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొంత ప్రయాణాలు ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలాగే మీ సంతానము గనక విదేశీ ప్రయత్నాలు చేస్తూ ఉంటే దానికి సంబంధించి కూడా కొంతవరకు ప్రయత్నాలు అనేవి కనపడుతూ ఉంటాయి. అయితే వీసాలు, పాస్పోర్ట్లు వీటి కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కొంత నిరుత్సాహంగా ఉంటుందనే చెప్పుకోవాలి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు ముఖ్యంగా వారి ఆర్థికపరమైన విషయాల గురించి, వారి ఆరోగ్యం గురించి, అలాగే వారు పెడుతున్న పెట్టుబడుల గురించి జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతోటి సమయం ఎక్కువగా గడిపేందుకు ప్రయత్నం చేయాలి. మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. మీరు అనుకుంటున్న పనులన్నీ కూడా మీరు అనుకున్నంత వేగవంతంగా పూర్తి కాకపోవటం వలన కొంతవరకు మీరు ఇబ్బందికైతే గురవుతూ ఉంటారు.
ఇక వ్యాపారస్తులకి ఆర్థికంగా కొంత ఇబ్బంది అనేది గోచరిస్తోంది. ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. రుణ బాధలు, రుణ ఒత్తిళ్లు కొంతవరకు ఉండేందుకు అవకాశం ఉంది. అలాగే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు కాలభైరవుడి ఆరాధన చేయటము, కాలభైరవుడికి ఉప్పు దీపం పెట్టడం వలన ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడగలరు. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఈరోజు ఆర్థికపరమైన విషయాలలో మంచి అనుకూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా కోర్టు విషయాలన్నీ కూడా వీరు కోరుకున్న విధంగా వీరికి మంచి సత్ఫలితాలను ఇస్తాయనే చెప్పుకోవచ్చు. శత్రువుల పైన విజయాన్ని సాధిస్తారు. అలాగే మీరు కొంతవరకు మీరు అనుకున్న పనులన్నిట్లోనూ కూడా విజయాన్ని అందుకుంటూ ఉంటారు. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి ఆర్థికంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అయితే మీ జీవిత భాగస్వామికి మాత్రం కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా కొంతవరకు దీర్ఘకాలికమైన పెట్టుబడులు అనుకూలిస్తూ ఉంటాయి. ట్రేడింగు, షేర్ మార్కెట్లలో పెడుతున్న వారు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగస్తులకి ఆర్థికంగా అనుకూలత, అలాగే వీరికి ఉద్యోగంలో కూడా మంచి సదవకాశాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక ఈ రాశి వారు ఈరోజు దేవీస్తుతి చదవటం కానీ వినటం కానీ చెయ్యటం, అలాగే అమ్మవారిని ఎర్రని మందారాలతోటి పూజించటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఈరోజు వారి యొక్క ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. అనుకుంటున్న పనులన్నీ కూడా కొంతవరకు నెమ్మదిగా పూర్తవుతాయని గమనించాలి. వృత్తిపరంగా కూడా కొంతవరకు ఆటంకాలుండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ యొక్క సహోద్యోగుల వలన ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలాగే సంతానానికి సంబంధించి కొంతవరకు అనుకూలత అనేది కనపడుతోంది. దీనితో పాటు పనులు ఏవైతే మీరు పూర్తి చేయాలనుకుంటున్నారో దానిపైన కొంత ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ ఉండాలి. ఈ రాశికి చెందిన స్త్రీలు వారి ఆరోగ్యం గురించి, అలాగే వారు గనక ఉద్యోగం చేస్తూ ఉంటే ఉద్యోగంలో కొంతవరకు వారికి అధిక శ్రమ ఉండబోతోంది గనక ఆ అధిక శ్రమకి సంబంధించి కొంతవరకు జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి. ఇక సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి గనక కొంతవరకు మెల్లగా పనులను పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు ప్రత్యేకించి నవగ్రహ స్తోత్ర పారాయణ చేయటం వలన వీరికి మంచి ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు మాఘ చతుర్థి. దీన్ని తిల చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. ఈ తిల చతుర్థి సందర్భంగా ఎవరికైనా నువ్వులు దానం ఇవ్వటం ద్వారా కొన్ని వేల రెట్లు విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మాఘ చతుర్థిని కుంద చతుర్థి అనే పేరుతో కూడా పిలుస్తారు. కుంద పుష్పాలంటే మల్లెపూలు అని అర్థం. పరమశివుణ్ణి ఈరోజు మల్లెపూలతో పూజించి పగలు ఉపవాసం ఉండి రాత్రికి ఆహారాన్ని స్వీకరించడం ద్వారా, రాత్రి సమయంలో మొదటి జాము వరకు జాగరణ చేస్తూ శివనామస్మరణ చేయటం ద్వారా శివానుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే చతుర్థి నాడు వినాయకుణ్ణి పూజించడం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయానికి వెళ్ళి గరిక ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకోవటం, సంకటనాశక గణేష స్తోత్రాన్ని కానీ గణపతి షోడశనామ స్తోత్రాన్ని కానీ పఠించడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్థి తిథిని మాఘ వినాయక చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. ఈ సందర్భంగా గృహంలో అయినా సరే గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం వెలిగించి గం గణపతయే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించడం ద్వారా గణపతి అనుగ్రహం కలిగి అన్ని విఘ్నాల నుంచి సులభంగా బయటపడవచ్చు. सूर्यदेवा अमेय प्रभावा दया दिव्य पाशा अनंत प्रकाश नमो सूर्यदेवा अमेय प्रभावा.
ఒక్కొక్క ఋతువు యందు సూర్యబింబం యొక్క ప్రకాశం వివిధ రకములుగా మారిపోతుంది. అన్నిటికన్నా ముందు మనం చెప్పేది ఏదంటే చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు. వసంత ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన కపిలవర్ణంతో ప్రకాశిస్తాడు. కపిలవర్ణము అంటే చాలామంది నల్లటి రంగు అని అనుకుంటూ ఉంటారు. కపిల గోవు అన్నాను అనుకోండి, నల్లటి గోవు అనుకుంటారు. కానీ కపిలవర్ణము అంటే నలుపు అని లేదు. ఎందుకంటే విఘ్నేశ్వరుడికి కూడా కపిలహ అని ఒక నామం ఉంది. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః అని, కపిలుడు అని. కపిలవర్ణము అన్న వర్ణానికి అర్థం ఏమిటంటే నెత్తుటి యందు నలుపు చేరితే ఎలా ఉంటుందో అటువంటి రంగుని కపిలవర్ణం అంటారు. ఆవులలో సహజంగా నెత్తుటి యందు నలుపు చేరినటువంటి రంగుతో కొన్ని ఆవులు ప్రకాశిస్తూ ఉంటాయి. అటువంటి ఆవుల్ని కపిల గోవులని పిలుస్తారు. ఆ కపిల గోవు ఏర్పడడానికి కారణం ఒకానొకప్పుడు పరమశివుని యొక్క నేత్రముల నుండి దృష్టిపాతము కొన్ని ఆవుల మీద పడింది. అప్పుడు అవి అటువంటి రంగు సంతరించుకున్నాయి. అందుకే మళ్ళీ గోవుల యందు కపిల గోవుకి విశేష ప్రాధాన్యత. అటువంటి కపిలవర్ణంలో వసంత ఋతువులో ప్రకాశిస్తాడు. వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసములు. వసంత ఋతువు యందు కూడా యమదంస్ట్ర బయటికి వస్తుంది, ఒక కూర పైకి వస్తుంది. కానీ కపిలవర్ణంతో ప్రకాశించేటటువంటి సూర్యుడు వసంత ఋతువు యందు ఉండగా ఉత్తరాయణ పుణ్యకాలం నడుస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలం నడుస్తూ వనములన్నీ కూడా అపారమైనటువంటి శోభతో ఉండే కాలం వసంత ఋతువే. అందుకే రామాయణంలో కూడా చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఓపకల్ప్యతాం అంటారు. అన్నిటికన్నా విశేషం ఏమిటంటే చైత్ర వైశాఖ మాసములకు సంస్కృతంలో మధుమాసము మాధవ మాసము అని పేర్లు. ఈ రెండు మాసములలో పుట్టినటువంటి వాళ్ళు మహాపురుషులు. మనకి అసలు మానవ జాతిని నడిపించగలిగినటువంటి మహాపురుషులందరూ కూడా చైత్ర వైశాఖ మాసాల్లోనే పుట్టారు.